నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. పాఠశాల విద్యార్థులతో పాటుగా తొలిసారిగా కళాశాల విద్యార్థులకు సైతం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. పేద విద్యార్థులు ఆకలితో అలమటించకుండా నిరంతరాయంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక కాలేజీల నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం తగ్గించడం, వారిలో పోషకాహార లోపాన్ని నివారించి అటెండెన్స్ శాతం పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సర్కార్ చెబుతోంది. ఇక తెలంగాణ పాఠశాలల రీఓపెన్ సహా పలు అంశాలపై మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించిన మీ దగ్గరున్న డీటెయిల్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ రావాలి. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పునః ప్రారంభంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవరైతే ఈ రోజు స్కూల్కి వస్తున్నారో ఆ స్కూల్ స్వాగతం పలికిన ఉపాధ్యాయులు కానీ అదే విధంగా అధ్యాపకులు కానీ అందరూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం రాజ్భవన్, హైదరాబాద్ లో రాజ్భవన్ దగ్గర ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చారు. ఇవాళ నుంచి ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్, టిఫిన్ తో పాటు మిల్క్ కూడా విద్యార్థులకు అందించేందుకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. గత ఏడాదిలో మనం చూస్తున్నట్లయితే కేవలం మధ్యాహ్నం భోజన పథకం మాత్రమే ఉందో ఈ ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న ఆహారం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రభుత్వ కళాశాలలో కూడా మధ్యాహ్నం భోజనము, బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలి, మధ్యాహ్న భోజన పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే దాదాపుగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 2 ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం వారికి బరోబర్ అప్పచెప్పింది. దానితో పాటుగా ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా తొలి విడతగా 1300 పాఠశాలల్లో క్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా 33 కళాశాలల్లో కూడా ఈ పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం, బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా దీని పథకం ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, పేద విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. వారు ఉదయం కూడా టిఫిన్ చేయకుండా పాఠశాలకు రావడం, పాఠశాలలో పౌష్టికాహార లోపాల వల్ల విద్యార్థులు అనేక మంది అనారోగ్యాలకు బాధపడుతున్నారు. కాబట్టి పౌష్టికాహారం అందించడం, వారికి బలోపేతం చేయడం, అదేవిధంగా పాఠశాలలో డ్రాపింగ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇవాళ నుంచి ఇటు బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారు. తొలి దశగా చూసుకున్నట్లయితే 1300 వయసులకు పాఠశాలలో ఈ పథకం ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా కళాశాల దాదాపుగా 66 కళాశాలలో ప్రారంభించాలనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం 33 కళాశాలలో ఈ పథకాలు ప్రారంభించారు. దీని వల్ల దాదాపుగా 1,40,000 మంది విద్యార్థులు పాఠశాలలో చూసుకున్నట్లయితే పాఠశాలలు ఇటు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిగా విద్యార్థులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మరియు మిగతా పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే పాఠశాలలు ఉన్నారో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ విద్యార్థుల సంఖ్యను బట్టి పౌష్టికాహారం, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్కూల్ కి ఎంతమంది డ్రాప్ అవుతారు, ఎంతమంది స్కూల్ వస్తాయి, ఎంతమంది స్కూల్ ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ పాఠశాలను తగ్గించాలనే ఉద్దేశం ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 180 కోట్లు దీనికి విడుదల చేసింది. బ్రేక్ఫాస్ట్ కు 80 కోట్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి 100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి రాబోయే రాష్ట్రంలో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ తో పాటు అదే మధ్యాహ్న భోజన పథకాలు అందించడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి పాఠశాలలో ప్రారంభం కావడం, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదివి రావడం, వాటికి సంబంధించి మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం, బ్రేక్ఫాస్ట్ విద్యార్థులకు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ రాజ్భవన్ రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా
కరీంనగర్ ఎమ్మెల్యే దారా నాగేందర్, జిల్లా కలెక్టర్ ప్రియాంక వీళ్ళందరూ వచ్చి ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ వారికి పౌష్టికాహారం బ్రేక్ఫాస్ట్ తో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ వాళ్ళు చెప్పిన ఏదైతే విద్యార్థులు పేద విద్యార్థులు వాళ్ళందరికీ సరైన ఆహారాన్ని అందించే పౌష్టికాహారాలు అందించి వారికి అందించడం, వారికి అనారోగ్యం బాలకుండా వారికి ఆరోగ్యవంతం చేయడం, అదే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ఈ పథకం చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందని అధికారులు అదే విధంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ తో పాటు మధ్యాహ్న భోజన పథకం కూడా అమల్లోనికి రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.